క్రీస్తు ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేష పట్టణంలో యేసు ప్రభువు తన శిష్యులను పంపిస్తూ దేవుని రాజ్యాన్ని ప్రకటించే విధంగా ఆదేశాలు ఇస్తున్నారు. అంతేకాకుండా ఈనాటి సువార్త మనకున్నటువంటి కొన్ని నియమాలను మరియు ఆధ్యాత్మిక మార్గదర్శకాలను అందిస్తుంది. ఇంకా మన జీవితాలు ఏ విధంగా ఉండాలి, మన జీవితాల్లో కర్తవ్యాలు బాధ్యతలను కూడా తెలియజేస్తుంది. క్రీస్తు ప్రభు దేవుని రాజ్యాన్ని ప్రకటించమని ఆదేశించారు. ఇది కేవలము శిష్యులపైనే ఆధారపడి లేదు, కానీ జ్ఞానస్థానం తీసుకున్న ప్రతి ఒక్కరిపై ఈ బాధ్యత ఉంది. ఇది మనం ఏ విధంగా నిర్వర్తించాలి అంటే, మన జీవితంలో మనం చేసే పనుల ద్వారా, మనం మాట్లాడే మాటల ద్వారా, మన జీవిత విధానం ద్వారా దేవుని రాజ్యాన్ని నిరూపించాలి. దైనందిన జీవితంలో మనం ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు ప్రభువు పంచినటువంటి ఆదేశాలను అందరితో పంచుకుంటూ క్రీస్తుకు సాక్షులుగా జీవించాలి. ప్రియ సహోదరులారా, మీరు ఉచితంగా పొందినది ఉచితంగా ఇవ్వండి క్రీస్తు ప్రభువు తెలియజేస్తున్నారు. మనము దేవుని నుండి అనేక ఆశీర్వాదాలను, కృపావరాలను మరియు దేవుడు మనల్ని క్షమించటము మనము దేవుని నుండి ఉచితంగా పొందుకున్నాము. అదేవిధంగా మనం ఉచితంగా పొందుకున్న ప్రతి ఆధ్యాత్మిక మేలులను మనం ఇతరులకు ఉచితంగా పంచుకోవాలి. తద్వారా మనం క్రీస్తు ప్రభువుకు సాక్షులుగా జీవించగలుగుతాము. అదేవిధంగా ఈరోజు మనము పునీత బర్నబాసు గారి సంస్మరణను కొనియాడుచున్నాము. బర్నబాసు అనగా ప్రోత్సాహకుడు అని అర్థము. పునీత బర్నబాసు గారు తన ఆస్తులను, తన సమయాన్ని దేవుని రాజ్యం కొరకు, ఇతరుల సేవ కొరకు ఉపయోగించారు. తన జీవితంలో నిజాయితీ, దయ మరియు ఇతరుల పట్ల ప్రేమను కనబరచటం మనం చూస్తూ ఉంటాము. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా మన జీవితాలలో దేవుని రాజ్యం కొరకు జీవించాలి. మరియు దేవుడు మనకు పంచినటువంటి దయ, శాంతి, ప్రేమను ఇతరులతో పంచుకోవాలి. తద్వారా మనము దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలి. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమెన్.